వచ్చును. నిర్గమకాండము 25:8. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మించవలెను. చాలండి. నేను వారిలో నివసించులాగున వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మించవలెను. దేవుడు మనిషితో పాటు జీవించాలని చెప్పినటువంటి ఆయన యొక్క చిత్తం ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉందండి. ఆయన పరిశుద్ధుడు, కానీ ఆయన పాపులతో కలిసి జీవించాలని చెప్పి తన యొక్క చిత్తాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నాడు. దాని ఆధారంగా చేసుకుని నిర్మించబడిన మందిరమే ఆనాటి ప్రత్యక్ష గుడారం. మనకందరికీ తెలుసు. మనం పోయిన వారం అటుపోయిన వారం దీని గురించి చెప్పుకున్నామండి. అంటే ఒక వాక్యం నుంచి ఎన్నెన్ని అంశాలు చెప్పుకోవచ్చో మీకు వివరించే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ప్రత్యక్ష గుడారం గురించి చెప్పుకున్నాం. అది ఆనాటి మందిరం పరిస్థితి. మరి ఈనాటి మందిరం పరిస్థితి జాగ్రత్తగా గమనిస్తే బైబిల్లో మనకి 3 మందిరాలు కనిపిస్తాయండి. 3 రకాల మందిరాలు మనకు కనిపిస్తాయండి. మొట్టమొదటిగా కట్టబడిన ఆలయం అండి. కట్టబడిన ఆలయం. కట్టబడిన ఆలయం అని చెప్పనంటే ఇటుకలు, ఏమండి, ఇసుక, సిమెంటు తదితరంతో కట్టినటువంటి మందిరమే కట్టబడినటువంటి ఆలయం. రెండవదిగా సజీవమైన దేవుని మందిరం. అదే ఆత్మ సంబంధమైన మందిరం అండి. పేతురు రాసిన పత్రిక 1 పేతురు 2వ అధ్యాయము 5వ వచనం. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమగు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. సంఘంలో ఉన్న ప్రతి విశ్వాసి కూడా ఒక అమూల్యమైన రాయిగా ఉన్నాడండి. ఆ యొక్క రాళ్ల చేత కట్టబడినటువంటి మందిరమే ఈ యొక్క ఆత్మ సంబంధమైన మందిరం అని చెప్పని వాక్యం సెలవిస్తూ ఉంది. మూడోదిగా 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో ప్రతి వ్యక్తి యొక్క శరీరం కూడా దేవుని యొక్క ఆలయమే ఉందని చెప్పని వాక్యం సెలవిస్తూ ఉందండి. 1 కొరింథీ 3:16. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరెరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసినడల దేవుడు వానిని పాడు చేయను. చాలండి. మన యొక్క హృదయమే దేవుని యొక్క ఆలయం అని చెప్పినటువంటి అక్కడ సత్యం మనకి పౌలు గారు తెలియపరుస్తూ ఉన్నారండి. 3 ఆలయాలు. ఒకటి కట్టబడిన ఆలయము, ఇంకోటి ఆత్మ సంబంధమైన మందిరము, మూడోదిగా మనకు శరీరమే దేవుని యొక్క ఆలయం అండి. 3 ఆలయాలు. కట్టబడిన ఆలయం. మొట్టమొదటిగా కట్టబడిన ఆలయం చూసుకుంటే ఈనాడు ప్రపంచవ్యాప్తంగానేమి దేశవ్యాప్తంగానేమి అనేక చోట్ల అనేక మందిరాలు, చక్కని సుందరమైన మందిరాలు అద్భుతంగా కడుతూ ఉన్నారు. ఆ మాటకు వస్తే బైబిల్ గ్రంథంలో చెప్పబడిన విధంగా ప్రత్యక్ష గుడారాన్ని ఉన్నది ఉన్నట్టుగా నిర్మించమని చెప్పారంటే ఆ విధంగా నిర్మించేంత నైపుణ్యం కలిగిన వారు కూడా ఉన్నారు. డిటో అచ్చంగా అలాగే వెలుపటి ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము, అలాగే లోపల చక్కని మందసము, ఏమండి, పైన కెరూబులు, 7 దీపాలు అన్నీ కూడా చక్కగా నిర్మించేంత నైపుణ్యం కలిగిన వారు ఉన్నారు. కానీ ఒక్క విషయంలో మాత్రం వారు వెనకబడుతున్నారు. ఒక్కదాన్ని మాత్రం ఉన్నది ఉన్నట్లుగా తయారు చేయలేరు. దేన్నయ్యా అని చెప్పంటే దేవుని యొక్క మహిమ. దేవుని యొక్క మహిమను మాత్రం ఉన్నది ఉన్నట్లుగా తయారు చేయలేరు. దేవుని మహిమను ఎక్కడి నుంచి తీసుకురాగలరు? వాస్తవం అర్థం చేసుకోవాలి.
ఆనాడు ఆ ప్రత్యక్ష గుడారానికి విలువ ఉందని చెప్పానంటే దేవుని యొక్క మహిమ దానిపైన ఉండబట్టే ఆ ప్రత్యక్ష గుడారానికి ఆ యొక్క విలువ అండి. అలాగే ఈనాడు కూడా అనేక మంది చక్కని అందమైనటువంటి గృహాలను నిర్మించుకుని ఆ గృహానికి యేసుక్రీస్తు అధిపతి అని చెప్పి పెట్టుకుంటా ఉన్నారు. కానీ యేసుక్రీస్తు ఆ గృహానికి అధిపతిగా ఉండాలంటే, యేసుక్రీస్తు వారి గృహాల్లో సౌకర్యంగా ఉండాలని చెప్పానంటే ఏమండి, వారు అందుకు తగినట్లుగా జీవిస్తున్నారా? యేసుక్రీస్తు వారి వారి గృహాల్లో సౌకర్యంగా నివాసం ఉండగలుగుతున్నాడా అన్నది $1,000,000 ప్రశ్న. గమనించండి, కొన్నిసార్లు మనం కొన్ని ఇళ్ళకి వెళ్తే ఆ ఇల్లు చాలా చక్కగా విశాలంగా ఉంటుంది, అన్ని వస్తువులు కలిగి ఉంటాయండి. కానీ ఎందుకో ఆ ఇంట్లోకి వెళ్తే అంత ఏదో గలిబిలిగా ఉంటుందండి. ఎక్కువసేపు ఆ ఇంట్లో ఉండబుద్ధి కాదు, ప్రశాంతంగా ఉండదు, నెమ్మదిగా ఉండదు, గబగబా ఎప్పుడు బయటకు వచ్చేద్దామా అని ఉంటుంది. కానీ కొన్ని ఇళ్ళు చాలా చిన్నగా ఉంటాయి, కానీ ఆ ఇంట్లోకి వెళ్తే చక్కని నెమ్మది, ప్రశాంతత కలిగి ఉంటుందండి, చాలా నెమ్మదిగా ఉంటుందండి. నాకు ఇటువంటి అనుభవాలు కొన్ని అయినాయి. నేను అనుకుంటాను, బహుశా ఆ యొక్క దేవుడు ఎక్కడైతే ఆ గృహంలో ఉంటాడో అక్కడ ప్రశాంతత, నెమ్మది కలిగి ఉంటుందేమో అని చెప్పి అనిపిస్తూ ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు మీ గృహంలో నివాసం ఉండాలంటే యేసుక్రీస్తు ఈ గృహానికి అధిపతి అని చెప్పి పెట్టుకుంటున్నారు. కానీ చాలామంది అధిపతి అంటే రాజు అని అర్థం, అంతే కదా. అధిపతి అని చెప్పానంటే అంటే యేసుక్రీస్తు మా గృహానికి రాజు అని చెప్పని. రాజు అని చెప్పానంటే రాజు చెప్పినట్లుగా మనం వినాలి, అంతే కదా. రాజు ఒక ఆజ్ఞ ఇస్తే ఆజ్ఞ ప్రకారం నడవాల్సిందే. చాలామంది యేసుక్రీస్తు ఈ గృహమునకు అధిపతి అని పెట్టుకుంటారు, కానీ అధిపతిగా కాదు, అల్లావుద్దీన్ అద్భుత దీపంలో భూతంలాగా తయారు చేస్తారు యేసు ప్రభుని. అలా ఊహించేసుకుంటారు. అద్భుత దీపంలో ఏంటని చెప్పంటే అల్లావుద్దీను ఏం చేస్తాడండి, ఇలా 2-3 సార్లు రుద్దగానే భూతం బయటకు వచ్చేస్తుంది. ఆజ్ఞ ప్రభు అనగానే నువ్వు అజ్జయ్ ఇజ్జి అని చెప్పంటే ఆ భూతం చేసేస్తుంది. అలా అనుకుంటారు యేసు ప్రభుని. అధిపతిగా కాదు, సేవకుడుగా చేసేస్తారు. అంటే వీళ్ళు ప్రార్థన చేయగానే జరిగిపోవాలన్నమాట. ఏమండి, అంటే ఒక వారం రోజులు పెట్టుకుంటారు, లేకుంటే ఒక 1 month పెట్టుకుంటారు టైము. ఏమండి, ఆ రోజుల్లో వాళ్ళ యొక్క కోరిక తీరిపోవాలన్నమాట. వారు అనుకున్నది అనుకున్నట్లుగా జరిగిపోవాలి. జరిగిపోకపోతే ఆ మందిరం వేస్ట్, ఆ పాస్టర్ వేస్ట్. ఏమండి, ఇక మందిరానికి రామంటారు, చర్చికి రామంటారు. నాకు ఈ విధంగా అయితేనే నేను బాప్తిసం తీసుకుంటాను, లేకపోతే తీసుకోను అని చెప్పని ఏమండి ఒక ఇది పెట్టేస్తారండి కొంతమంది. అటువంటి వాళ్ళు ఉన్నారండి. అంటే యేసుక్రీస్తు గృహానికి అధిపతి అని చెప్పి పెట్టుకున్నప్పుడు దేవుని మీ గృహానికి అధిపతిగా చేస్తున్నారా, లేకపోతే అల్లావుద్దీన్ అద్భుత దీపంలో భూతంలాగా ఉన్నాడా యేసు ప్రభు? ఒక్కసారి వ్యక్తిగతంగా ప్రశ్నించుకోవాలి. దేవుడు మీ గృహానికి అధిపతిగా ఉండాలని చెప్పానంటే గమనించండి, ఆయన మీ అన్ని విషయాలు చూచి ఆయన సంతోషించే విధంగా ఉండాలండి. మీరు చదివే పుస్తకాల విషయంలో కావచ్చు, భార్యాభర్తలు మాట్లాడుకునే విషయాల్లో కావచ్చు, మీరు చూసే విషయాల్లో కావచ్చు. చూసే అని చెప్పంటే టీవీలు చూసే విషయాలు కావచ్చు, లేకపోతే సెల్ ఫోన్లు చూసే విషయాలు కావచ్చు. అన్ని విషయాల్లో కూడా ప్రభు మిమ్మల్ని చూసి సంతోషించే విధంగా ఉండాలి. అదిగో ఆ విధంగా ఉంటేనే ప్రభు సౌకర్యవంతంగా మీ గృహాల్లో నివాసం ఉండగలడు. అప్పుడు నువ్వు దీవించబడతావు, నీ కుటుంబం కూడా దీవించబడుతుందండి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుడు మీ గృహాల్లో నివాసం ఉండాలని చెప్పానంటే మొట్టమొదటిగా చేయాల్సింది చెప్పానంటే నీ అన్ని విషయాల్లో కూడా ప్రథమ స్థానం దేవునికి ఇవ్వగలగాలి. నీ కుటుంబ విషయాల్లోనే కానీ, నీకు ఉద్యోగ విషయాల్లోనే కానీ, నీ వ్యాపార విషయాల్లోనే కానీ, అన్ని విషయాల్లో కూడా దేవునికి ప్రథమ స్థానం ఎప్పుడు ఇస్తావో గమనించండి. ఏదైనా తోటలో దేవుడు ఆదామును చేసినప్పుడు మొట్టమొదటిగా చూసింది దేవుణ్ణే. అలాగే
హవ్వను తయారు చేసినప్పుడు కూడా హవ్వ మొట్టమొదటిగా చూసింది దేవుణ్ణి, ఆదాముని కాదు. ఆ విధంగా మొట్టమొదటిగా దేవునికి నువ్వు ఎప్పుడైతే ప్రథమ స్థానం ఇవ్వగలుగుతావో అదిగో అప్పుడు నువ్వు దీవించబడతావండి. దేవునికి ప్రథమ స్థానం ఇవ్వకుండా నువ్వు దేనికి ప్రథమ స్థానం ఇచ్చినా సరే నువ్వు దీవించబడవు. నీ గృహంలో ప్రభువు నివాసం ఉండలేడు. దురదృష్టవశాత్తు ఈరోజు ప్రథమ స్థానం దేనికి ఇస్తున్నామని చెప్పంటే డబ్బుకి ప్రథమ స్థానం ఇస్తున్నామండి. డబ్బు ప్రథమ స్థానం అండి. తర్వాత సెల్ ఫోన్ ఆక్రమిస్తూ ఉంది. ఈరోజు దేవునికి మనం ప్రథమ స్థానం ఇస్తున్నామా? దేవుడు మన హృదయాల్లో ప్రథమ స్థానాన్ని ఆక్రమించుకున్నాడా? వ్యక్తిగతంగా ప్రశ్నించుకుందామండి. దేవుడు మీ ఇంట్లో నివాసం ఉండాలని చెప్పానంటే ఒక 3 అంశాలు ఈరోజు మీ ముందు ఉంచాలని చెప్పి ఆశిస్తూ ఉన్నాను. దేవుడు ఎప్పుడు మీ గృహంలో నివాసం ఉంటాడు? ఒక 3 అంశాలు. మొట్టమొదటిగా సమాధానం ఎక్కడ ఉంటుందో అక్కడ ఆయన నివాసం ఉంటాడండి. సమాధానం. లూకా సువార్త 10వ అధ్యాయము 1వ వచనం. లూకా సువార్త 10వ అధ్యాయం 1వ వచనం. అటు తర్వాత ప్రభు 70 మంది ఇతరులు నియమించి తాను వెళ్ళబో ప్రతి ఊరికిని ప్రతి చోటుకిని తనకంటే ముందు ఇద్దరిద్దరుగా పంపుచు వారితో ఇట్లా మాట్లాడుతున్నాడండి. 10వ అధ్యాయం 5వ వచనం. మీరు ఏ ఇంటి నేను ప్రవేశించినప్పుడు ఇంటికి సమాధానమగునుగాక అని మొదట చెప్పుడి. సమాధాన పాత్రుడు అక్కడ ఉండిన ఎడల మీ సమాధానము అతని మీద నిలుచును, లేని ఎడల అది మీకు తిరిగి వచ్చును. వారు మీకు ఇచ్చు పదార్థంలో తినుచు త్రాగుచు ఆ ఇంటిలోనే ఉండుడి. చాలండి. జాగ్రత్తగా విందామండి. ఇప్పుడు చెప్పాడు కదా సహోదరుడు, ఆనాడు యేసు ప్రభు పరిచర్యకి వెళ్తూ ఉంటే అనేక మంది ఆయన్ని వెంబడిస్తూ ఉన్నారని చెప్పని. అలా యేసు ప్రభు 70 మంది ఇతరులను నియమించి తాను వెళ్ళబో ప్రతి ఊరికి కూడా ఇద్దరిద్దరుగా పంపిస్తూ ఉన్నాడట. మీరు వెళ్ళి ఏం చేస్తారని చెప్పానంటే ఆయా ప్రాంతాల్లో కొన్ని గృహాలకి వెళ్ళండి. వెళ్ళి ఏం చేయాలట? సమాధాన మగునుగాక అని చెప్పాలట. సమాధాన మగునుగాక అని చెప్పానంటే ఇంగ్లీష్లో ఏంటండి? షాలోమ్ అని చెప్పాలన్నమాట. షాలోమ్ అంటే అదే కదా ఏమండి, మన కల్వర్ టెంపుల్లో షాలోమ్ అని చెప్పాలన్నమాట. షాలోమ్ అంటే సమాధాన మగునుగాక అని చెప్పేసి పీస్ అన్నమాట. మనం ఇప్పుడు చెప్తామే ప్రైజ్ ది లార్డ్ బ్రదర్, ప్రైజ్ ది లార్డ్ సిస్టర్ అని చెప్పేసి అలా అనుకోవచ్చు, సమాధాన మగునుగాక. కానీ విచిత్రం ఏంటని చెప్పంటే ఈనాడు ఏమండి పాస్టర్ గారు కనిపిస్తే అంతే, ఇంకా నోరు తెచ్చి ప్రైజ్ లార్డ్ బ్రదర్, ప్రైజ్ లార్డ్ అయ్యా అని చెప్తే అంటే ప్రైజ్ లార్డ్ చెప్తాం కదా, వాళ్ళు చెప్తారేమో అని చెప్పని చూస్తూ ఉంటాం. ఇక చెప్పాలి సరే మేము అని చెప్పాను, సరే అని చెప్పాను అమ్మ ప్రైజ్ లార్డ్ అమ్మ అని చెప్పానంటే అప్పుడు చెప్తారు ప్రైజ్ లార్డ్ అని చెప్పి. ప్రైజ్ లార్డ్ ఇప్పుడు గమనించండి, వాళ్ళు అన్యులు ఏమండి ఒకరినొకరు చక్కగా భలే పలకరించుకుంటారు. మరి మనం ఏం చేయాలి? క్రైస్తవులుగా ప్రైజ్ లార్డ్ అని చెప్పానంటే దేవునికి మహిమ కలుగునుగా, అంతే కదండి. చెప్పుకుందాం. క్రైస్తవులు కనిపించినప్పుడు, మీ సేవకుడు కనిపించినప్పుడు చక్కగా నోరారే చెప్పండి ప్రైజ్ లార్డ్ అని చెప్పేసి, ఎంత సంతోషం అనిపిస్తుంది. ప్రభు చెప్తున్నాడు మీరు ఇంటికైనా వెళ్ళినప్పుడు ఏం చేయాలట? సమాధాన మగునుగాక అని చెప్పాలంటే షాలోమ్ అని చెప్పాలన్నమాట. అప్పుడు ఎదురింట్లో వాళ్ళు కూడా షాలోమ్ అని చెప్తా ఓకే వీళ్ళెవరో మనోళ్ళే. ఎప్పుడు చెప్తారు ఆ మాట? సమాధాన పాత్రుడు అక్కడ ఉన్నప్పుడు, ఆ ఇంట్లో ఉన్నప్పుడు వారు ఆ విధంగా స్పందిస్తారు. ఒకవేళ ఆ విధంగా వారు స్పందిస్తే ఏం చేయాలట? మీరు ఆ ఇంట్లోనే ఉండి వారు పెట్టింది తినుచు త్రాగుచు అక్కడి నుండే సువార్త పరిచర్య
కొనసాగించండి అని చెప్తున్నానండి. ఎందుకు ఆ మాట చెప్పాడు ప్రభువు అని చెప్పానంటే, బహుశా అనుకుంటాను సమాధానం కలిగిన గృహాలు మీకు ఎక్కువ కనిపించవు బహుశా అని చెప్పిన ఉద్దేశంతో ప్రభు ఆ మాట చెప్పి ఉంటాడేమో అనిపిస్తుందండి. సమాధానం అంటే శాంతి కలిగి జీవించడం అండి, నెమ్మది కలిగి జీవించడం. ఇంతకీ సమాధాన పాత్రుడు ఎవరండి? మన ప్రభువుకు ఒక చక్కని పేరు ఉంది. ఏం పేరండి? సమాధాన కర్త అని మన ప్రభువుకి పేరుందండి. ఒక రెండు రిఫరెన్స్లు చూద్దామండి. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 9వ వచనం. ఫిలిప్పీ 4:9. మరియు మీరు నా వలన ఏవి నేర్చుకుని అంగీకరించితురో, నా యందు ఉన్నట్టుగా ఏవి వింటిరో, ఏవి చూచితురో అట్టి వాటిని చేడి, అప్పుడు సమాధానకర్తయగు దేవుడు మీకు తోడే ఉండును. సమాధానకర్తయగు దేవుడు అనే పదాన్ని అండర్లైన్ చేసుకోండి. సమాధానకర్తయగు దేవుడు. అలాగే 2 కొరింథీ 13వ అధ్యాయం 11వ వచనం కూడా, 2 కొరింథీ 13:11 కూడా, తుదకు సహోదరులారా సంతోషించుడి, సంపూర్ణులై ఉండుడి, ఆదరణ కలిగి ఉండుడి, ఏక మనస్సు కలవారే ఉండుడి, సమాధానముగా ఉండుడి, ప్రేమ సమాధానములకు కర్తయగు దేవుడు మీకు తోడే ఉండును. ప్రేమ సమాధానములకు ఆయన కర్త అండి. కర్త అయిన దేవుడు మీకు తోడే ఉండును. సమాధానం అంటే ఏంటి? సమాధాన పాత్రుడు అంటే ఎవరో చెప్పుకున్నామండి. మరింతకీ సమాధానం ఎలా కలుగుతుందట? సమాధానం అంటే మెంటల్ పీస్, అంతే కదండి, నెమ్మది. సమాధానం ఎలా కలుగుతుందండి? ఏమండి, ఒక క్వార్టర్ మందేస్తేనా? ఏమండి, లేకపోతే ఒక సిగరెట్ దాతేనా? చాలామంది అలాగంటారు కదా, ఏమయ్యా కష్టపడుతున్నావు, మరి ఎందుకు దాతావు మందు, డబ్బులంతా కూడా ఖర్చు పెడతామని చెప్పంటే ఏమంటారు చెప్పండి? వాళ్ళ నుంచి వచ్చే మాట చెప్పండి. ప్రశాంతత కోసం తాగుతున్నామండి అని చెప్తారు. పొద్దునంతా కష్టపడి ఒళ్ళంతా అలసిపోయిందండి, ఏదో కాస్త చక్కగా నిద్రపోవాలని చెప్పని ప్రశాంతంగా ఉంటుంది తాగుతున్నాం అని చెప్పి అంటాడు. సిగరెట్ తాగడం అంతే. బాగా టెన్షన్గా ఉంది సార్, బాగా ఓ సిగరెట్ తాగితే చక్కగా ప్రశాంతంగా ఉంటుంది, నెమ్మదిగా ఉంటుంది చెప్పని. నిజంగా సిగరెట్ తాగితే ప్రశాంతంగా ఉంటుందండి? ఏమండి, మందు తాగితేనో దానివల్ల డబ్బు గుల్ల, ఆరోగ్యం కూడా గుల్ల. అంటే దురాత్మ వాళ్ళని ఆ విధంగా ప్రేరేపిస్తుందండి. దురాత్మ, అది ఒక దురాత్మ అండి. దురాత్మ వాళ్ళని పట్టుకుని ఆ విధంగా ప్రేరేపిస్తూ ఉంటుందండి. మరి సమాధానము ఎలా కలుగుతుందండి? గమనించండి, ఒక వ్యక్తి యొక్క సమాధానాన్ని పోగొట్టేది మొట్టమొదట పాపం అండి. పాపం పలు విధాలుగా ఉంటుందండి, జాగ్రత్తగా వినాలి. గర్వము, అహంకారము, అసూయ, క్రోధము, ఒకరి మీద కక్ష నీలో ఉంటే నీలో సమాధానం ఉండదు. సమాధానాన్ని కోల్పోతావు నువ్వు. అసూయ నీలో ఉంటేనో, వాడికి ఏదో విధంగా హాని చేయాలని చెప్పాను, లేకపోతే లెక్కలేనితనం నీలో ఉంటే, ఇదిగో ఈ విధంగా ఈ మద్యపానం, ఈ విధంగా ధూమపానం చేస్తూ ఉంటే నీలో సమాధానం ఉండదండి, నెమ్మది నీలో ఉండదు. చాలామంది ఏమనుకుంటారని చెప్పారంటే, ఏమండి, ఇష్టం వచ్చినట్లు చేసేసి, పాపం చేసేసి, ఆదివారం రాగానే శుభ్రంగా స్నానం చేసి, తలంటు స్నానం చేసి, మందిరానికి వెళ్ళి ఓ 10 రూపాయలు కానికి ఇస్తానో, లేకపోతే ఇంకేందో వాళ్ళ స్తోమత బట్టి వాళ్ళ పాపం పోతుంది అని చెప్పి అనుకుంటారు చాలామంది. అలా కడుక్కుంటూ పోయేది కాదండి పాపం. నీ యొక్క పాప స్థితిని గుర్తించి దేవుని పాదాల వద్దకు వచ్చి ఆయన కాచిన రక్తంలో నీ పాపాలు ఎప్పుడైతే కడుక్కుంటావో అప్పుడు నీ పాపం అంతా తొలగిపోతుంది. అప్పుడు దేవునితో నీకు సమాధానం కలుగుద్దండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సమాధానం ఏ విధంగా కలుగుతుంది? దేవుని పాదాల వద్దకు వచ్చి ఆయన కాచిన రక్తంలో నీ పాపాలు కడుక్కుంటే అప్పుడు నీకు సమాధానం కలుగుతుందండి. నీకు పాప స్థితిని వదిలేసేసి దేవుని పాదాల చెంతకు ఎప్పుడైతే వస్తావో అప్పుడు నీ హృదయంలో ఎంతో నెమ్మది, ఎంతో శాంతి కలుగుతుందండి. ఏ హృదయంలో అయితే శాంతి, సమాధానం, నెమ్మది ఉంటుందో అదిగో అక్కడ ప్రభు నివాసం ఉంటాడండి. ఆ గృహంలో ప్రభు నివాసం ఉంటాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక.
కుటుంబంలో సమాధానం ఏ విధంగా కలుగుతుంది? భార్యాభర్తల మధ్య క్షమాపణ అనుభవం కలిగి ఉండాలండి. ఎవరైనా ఒక వ్యక్తి తప్పు చేసినప్పుడు ఇద్దరిలో మరొక వ్యక్తిని క్షమాపణ అడగడానికి సిద్ధంగా ఉండాలి. ఆ వ్యక్తి కూడా క్షమించడానికి సిద్ధంగా ఉండాలండి. అంతేగాని చేసిందని చేసి ఇప్పుడు అడుగుతున్నావు క్షమాపణ పెద్ద, ఇప్పుడు ఆ విధంగా చేసావు అని చెప్పని అట్లా దెప్పి పొడవద్దు. క్షమించమని చెప్పి అడగడానికి సిద్ధంగా ఉండాలి. అలాగే క్షమాపణ కూడా వెంటనే ఇవ్వగలగాలండి. ఎప్పుడైతే ఆ విధంగా మనం చేయగలుగుతామో ఆ గృహంలో చక్కని సమాధానం అని ఉంటుందనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదండి. ఈరోజు మన గృహాలు ఏ విధంగా ఉన్నాయండి? దేవుడు మన గృహాల్లో నివాసం ఉండగలుగుతున్నాడా? అటువంటి సమాధానం ఈరోజు మన గృహంలో ఉందా? సమాధాన పాత్రుడు ఈరోజు మన గృహంలో నివాసం ఉంటా ఉన్నాడా? వ్యక్తిగతంగా పరిశీలన చేసుకుందామండి. ఏ గృహంలో అయితే సమాధానం ఉంటుందో ఆ గృహంలో ప్రభు నివాసం ఉంటాడు. ఇది మొట్టమొదటి అంశం. రెండవదిగా, ఏ గృహంలో అయితే విరిగి నలిగిన హృదయాలు ఉంటాయో, ఏ గృహంలో అయితే విరిగి నలిగిన హృదయాలు ఉంటాయో ఆ గృహంలో ప్రభు నివాసం ఉంటాడండి. యెషయా గ్రంథం 57వ అధ్యాయము 15వ వచనం. యెషయా గ్రంథం 57:15. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసినైన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడును అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకు, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకు వినయము గల వారి యొద్దను దీన మనస్సు గల వారి యొద్దను నివసించుచున్నాను. ఎక్కడండి ఆయన నివసించేది? వినయము గల వారి యొద్దను దీన మనస్సు గల వారి యొద్దను ఆయన నివసిస్తానని చెప్తున్నానండి. జాగ్రత్తగా పదాన్ని అండర్లైన్ చేసుకుందామండి. తర్వాత 66వ అధ్యాయము 2వ వచనం కూడా అదే అధ్యాయం, అదే పత్రిక, అదే గ్రంథం, క్షమించండి, యెషయా గ్రంథం 66:2. ఎవడు దీనుడై నలిగిన హృదయము కలవాడో నా మాట విని వణుకుచుండునో వానిని నేను దృష్టించుచున్నాను. 2 మాటలండి. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడు నిత్య నివాసైన వాడు ఈ విధంగా సెలవిస్తా ఉన్నాడు. వినయము గలవారి యొద్దను దీన మనస్సు గలవారి యొద్దను అనే పదాన్ని జ్ఞాపకం చేసుకుందాము. తర్వాత ఏముందండి అక్కడ? ఎవడు దీనుడై నలిగిన హృదయము కలగవాడు వణుకుచుండునో వానిని నేను దృష్టించున్నాను. నలిగిన హృదయము కలవాడు అనే పదాన్ని మనం జ్ఞాపకం గమనించండి. దేవుని ఆలోచన వేరు, మానవుల యొక్క ఆలోచన వేరండి. ఈ లోకపు ఆలోచన వేరు, దేవుని ఆలోచన వేరండి. రెంటికి చాలా భిన్నంగా ఉంటాయండి. లోకపు ఆలోచనకి దేవుని ఆలోచనకి చాలా తేడా ఉంటుందండి. లోకపు ఆలోచన ఏ విధంగా ఉంటుంది చెప్పారంటే, మనం ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలనుకోండి, చక్కగా మనం ఖరీదైన పట్టు చీర కట్టుకుని, ఏమండి, ఒక చక్కని నెక్లెస్ పెట్టుకుని చక్కగా నువ్వు ఒక ఫంక్షన్కి వెళ్తే ఏం చేస్తుంది ఆమె యజమానురాలు? గబగబా వచ్చేసి నేను చక్కగా హగ్ చేసుకుని వెంటనే ఫోటోగ్రాఫర్ని పిలిచి ఫోటో తీయా అని చెప్పని ఏమండి వెంటనే చెప్తుంది. అవునా? అలాగే సహోదరులు కూడా చక్కగా సూటు బూటు వేసుకుని ఏమండి చక్కగా మంచి టై పెట్టుకుని ఆ ఫంక్షన్కి వెళ్తే గబగబా ఆ వ్యక్తి వచ్చేసి వెంటనే భుజం మీద చేసేసి చక్కగా షేక్ హ్యాండ్ ఇచ్చి ఎలా ఉన్నావు, బాగున్నావు అని చెప్పని చక్కగా ఫోటో తీసుకుంటాడు. అదే నువ్వు సాదాసీదా బట్టలు వేసుకుని పోతే ఏం చేస్తాడండి? అక్కడి నుంచి ఒక చేయి లేపుతాడు, అంతే, దగ్గర కూడా రాడు. ఇది ఈ లోకపు పోకడ. ఈ లోకానికి కావాల్సింది చెప్పానంటే హంగు, ఈ లోకానికి కావాల్సింది ఆర్భాటం, ఆడంబరం. ఇండ్లు కూడా అంతేనండి. నువ్వు చక్కని ఇల్లు కట్టుకుంటే, మంచి పెద్ద ఏమండి 3 ఫ్లోర్ల బిల్డింగ్ కట్టుకుంటే దారిన వస్తా పోతా, ఇగో ఇది మా వాళ్ళదే ఇల్లు, నాకు బాగా తెలుసు వీళ్ళు అంటే బాగా పరిచయం వీళ్ళు అని చెప్పేసి ఆ దారిలో వస్తా పోతా చెప్పుకుంటారు.
అలా చెప్పుకుంటే వీళ్ళకి ఒక స్తోమత పెరుగుద్దని చెప్పేసి. ఇది లోక పోకడ అనమాట. కానీ లోకపు ఆలోచన వేరు, దేవుని ఆలోచన వేరండి. దేవుడు ఏమంటాడు తెలుసా? నీకు డబ్బు ఉందా, నీకు అధికారం ఉందా, నీకు హోదా ఉందా, అవేం అడగడండి. విరిగి నలిగిన హృదయం నీకుందా, దీనత్వం నీకుందా. ఎవడు విరిగి నలిగిన హృదయం కలవాడో, ఎవడు దీనుడైన మాట విని వణుకుచుండునో వానిని నేను దృష్టించుచున్నాను. అటువంటి హృదయం నీకుందా? విరిగి నలిగిన హృదయం అంటే నలిగిన బట్టలు వేసుకుని మందిరానికి రావటమా, లేకుంటే స్లిప్పర్లు వేసుకుని మందిరానికి రావటమా, లేకపోతే చిరిగిపోయిన బట్టలు వేసుకుని మందిరానికి రావటమా? విరిగి నలిగిన హృదయం అంటే నిన్ను నువ్వు తగ్గించుకుని పశ్చాత్తాప హృదయం కలిగి ఉండటమే విరిగి నలిగిన హృదయం అండి. అర్థం కావడానికి చెప్తాను. ఒక టీ కప్పు ఉందనుకోండి, ఆ టీ కప్పు పగిలిపోయింది అనుకుందాం. ఆ టీ కప్పులో ఏదైనా టీ పోస్తే అందులో ఉంటుందా టీ? ఉండదు, మొత్తం కిందొలిగిపోద్దండి. దేవుని యొక్క సన్నిధికి నువ్వు వచ్చినప్పుడు కూడా నీ హృదయం అలాగే ఉండాలండి. విరిగి నలిగిన హృదయం వలె ఉండాలి. నీలో ఎటువంటి రహస్య పాపాలు ఉండటానికి వీల్లేదు. కొంతమంది దేవుని సన్నిధికి వచ్చి ఏమండి లోపల రహస్య పాపాలు పెట్టుకుని ముసలి కన్నీరు కారుస్తూ ఉంటారు. దేవుని వద్ద నువ్వు యాక్షన్ చేయడానికి వీల్లేదండి. నీ యాక్షన్ దేవుడు చూడడు. నీ యాక్షన్ చూసి పాస్టర్ గారు పడిపోతారేమో, అబ్బో ఎంత భక్తి, ఎంత విశ్వాసం అని చెప్పని. కానీ దేవుడు నిన్ను కాదు, నీ హృదయాన్ని చూస్తాడు. నువ్వు ఏ విధంగా దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నావు, నువ్వు ఏ విధంగా దేవుని పట్ల విశ్వాసం కలిగి ఉన్నావు, హృదయపూర్తిగా నువ్వు కన్నీరు కారుస్తున్నావా, లేకపోతే పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు కొంతమంది కన్నీరు కార్చుకుంటా. రహస్య పాపలు నీలో ఏమన్నా ఉన్నాయా? మానవులుగా ఏమండి నీ తోటి సంఘస్థులు చూడలేకపోవచ్చు, కానీ దేవుడు చూస్తాడు. అదిగో దేవుడిని హృదయాన్ని చూసేప్పుడు దేవుడు దీవిస్తాడండి. దావీదు బత్షెబతో పాపం చేశాడు, ఎవరు చూడలేదు కదా అనుకున్నాడు. కానీ దేవుడు అంతా చూస్తూ ఉన్నాడు. నాతాన్ని పంపించాడు. నాతాన్ని పంపించినప్పుడు నాతాను ప్రవక్త దావీదుని హెచ్చరించాడు. దావీదు, ఈ పాపం చేసింది నువ్వు పాపం చేసావు కదా అని చెప్పానంటే దావీదు ఈ సరెండర్డ్ కంప్లీట్లీ అండి. సింహాసనం నుంచి దిగి నాతాను కాలు పట్టుకుని బోర్ని ఏడ్చాడు. అయ్యా, పాపం చేశాను, నన్ను క్షమించయ్యా, బోర్ని ఏడ్చాడండి. పాపాన్ని కప్పుకోలేదండి దావీదు, పాపాన్ని ఒప్పేసుకున్నాడు. కాబట్టి దావీదు దేవుని యొక్క హృదయానుసారుడు అయ్యాడండి. చాలామంది పాపాన్ని ఏమండి కప్పేసుకుంటారు, పాపాన్ని ఒప్పుకోరు. నువ్వు విధంగా పాస్టర్ గారి మీద నిందలేస్తూ ఉంటారండి. నువ్వు ఆ విధంగా తప్పు చేసావు కదా అని చెప్పానంటే పెద్ద చెప్పేవాడు. నువ్వు ఆ విధంగా ఆనాడు తప్పు చేయలేదా, నువ్వు ఆ విధంగా చేసావు కదా, నువ్వు ఆ విధంగా చేసి పెద్ద ఇప్పుడు మాకు నీతులు చెప్తున్నావా అని చెప్పని దాన్ని ఏదో రకంగా కప్పెట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. నువ్వు తప్పు చేసినప్పుడు, పాపం చేసినప్పుడు, నువ్వు తప్పు చేశావు అని చెప్పని హెచ్చరించినప్పుడు ఆ తప్పుని ఒప్పేసుకోవాలి. అదిగో అదండి విరిగి నలిగిన హృదయం అని చెప్పానంటే. ఆనాడు రాజైన ఉజ్జియా, దేవుడు ఉజ్జియాని బాగా దీవించాడు. ఉజ్జియా యొక్క కీర్తి సుదూరం వ్యాపించింది. అలా వ్యాపించినప్పుడు కన్ను మిన్నుగా అనకుండా మందిరంలోకి ప్రవేశించి దేవునికి అర్పణ చెల్లించబోయాడు, దేవునికి ధూపం వేయబోయాడు. యాజకులు చెప్తా ఉన్నారు, రాజైన ఉజ్జియా, అయ్యా ఆ పని నువ్వు చేయకూడదు, అది యాజకులు మాత్రమే చేయాలి అని చెప్పినప్పుడు ఉజ్జియా ఏం చేయాలి? కాముగా బయటకు వచ్చేయాలి. వాక్యం ఉంటుందండి, యాజకుల మీద రౌద్రము చూపినని ఉంటుందండి. అది పట్టుకున్నట ఇట్లా కోపం చూశారట. ఏమైతే కోపం చూస్తే నుదురి మీద కుష్ఠరోగం వచ్చింది, బయటకు లాక్కెళ్ళిపోయారు అంతే. కుష్ఠరోగం రాగానే సౌలు కూడా అంతే పాపాన్ని కప్పెట్టేశాడు. పాపం చేశావు అని చెప్పినప్పుడు సౌలు ఆ తప్పును ఒప్పుకోలేదండి. ఈరోజు మన హృదయాలు ఏ విధంగా ఉన్నాయి? విరిగి నలిగిన హృదయాలు మనం కలిగి ఉన్నామా? అటువంటి పశ్చాత్తాప హృదయం మనం కలిగి ఉన్నామా?
ఏ గృహంలో అయితే ఏ భార్యాభర్త అయితే మోకాళ్ళు వేసి కన్నీరు కారుస్తూ ఆ యొక్క పశ్చాత్తాప ప్రార్థన చేయగలుగుతారో అటువంటి వారి గృహాల్లో ప్రభు నివాసం ఉంటాడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అటువంటి విరిగి నలిగిన హృదయాలు ఈరోజు మనం కూడా కలిగి ఉందుముగాక. మొట్టమొదటిగా ఏ గృహంలో అయితే సమాధానం కలిగి ఉంటుందో ఆ గృహంలో ప్రభు నివాసం ఉంటాడు. ఏ గృహంలో అయితే విరిగి నలిగిన హృదయాలు కలిగి ఉంటారో అదిగో అక్కడ ప్రభు నివాసం ఉంటాడు. మూడవ అంశం ఏంటని చెప్పంటే, ఎక్కడైతే పరిశుద్ధత ఉంటుందో అక్కడ ప్రభు నివాసం ఉంటాడండి. మొట్టమొదటి మనం చదువుకున్నామే వాక్యం, నేను వారి మధ్య నివాసం ఉండులాగున వారు నాకు ఒక పరిశుద్ధ స్థలాన్ని నిర్మించాలి. ప్రభు పరిశుద్ధుడు, ఆయన మహాగణుడు, మహోన్నతుడు, నిత్య నివాసైన ప్రభు. అటువంటి ప్రభు ఆయన పరిశుద్ధుడు, కానీ ఆయన పాపులమైన మనతోటి నివాసం ఉండాలని చెప్పి ఆయన యొక్క చిత్తాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నాడండి. ఆనాటి కాలంలో మందిరం అని చెప్పానంటే వెలుపటి ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము 3 భాగాలుగా ఉండేదండి. అతి పరిశుద్ధ స్థలం అని చెప్పంటే చాలా చిన్న ప్లేస్, అక్కడ ఒక చిన్న మందసం ఉండేది. ఆ అతి పరిశుద్ధమైన స్థలంలోకి కేవలం యాజకుడికి మాత్రమే వెళ్ళాల్సి ఉంటుందండి. అది ఆనాటి పరిస్థితి. మరి ఈనాడు వచ్చేసి ఏంటని చెప్పానంటే మనకి ఇదంతా కూడా పరిశుద్ధ స్థలమేనండి. ఇక్కడ నేను దేవుని వాక్యం చెప్తున్నాను కాబట్టి ఇది పరిశుద్ధ స్థలం అని చెప్పని, అంటే ఆ మూల పరిశుద్ధ స్థలం అని చెప్పని, ఆ మూల పరిశుద్ధ స్థలం అని చెప్పని అట్లా ఉండదండి. ఇదంతా కూడా మనకి పరిశుద్ధ దేవుని మందిరం అండి. దేవుని నామానికి మహిమ కలుగునుగా. దాని అర్థం ఏంటో తెలుసా? దాని అర్థం ఏంటని చెప్పానంటే మీరు కేవలం ఆదివారం మాత్రమే కాదు, ప్రతి వారం కూడా మీరు ఎక్కడ ఉన్నా, ఏం చేస్తున్నా సరే, ఏ పని చేసినా సరే పరిశుద్ధంగా ఉండాలని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తూ ఉందండి. చాలామంది క్రైస్తవులు ఎలా ఉంటారని చెప్పారంటే డబుల్ యాక్షన్ చేస్తూ ఉంటారు. ఆదివారం ఒక రకంగా ఉంటారు, సోమవారం నుంచి శుక్రవారం దాకా మరొక రకంగా ఉంటారండి. జాగ్రత్త సహోదరుడు సహోదరి, నేను రోషము గల దేవుడిని చెప్పిన దేవుడు చెప్తా ఉన్నాడు, నేను పరిశుద్ధంగా ఉండలాగున మీరు కూడా పరిశుద్ధంగా ఉండాలని చెప్పిన వాక్యం సెలవిస్తూ ఉందండి. ఎఫెసీ పత్రికలో ఒక చక్కని మాట ఉంది. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం, మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునే ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకును. ఎంత చక్కని మాట అండి. మనము తన ఎదుట పరిశుద్ధులము నిర్దోషులమే ఉండాలని చెప్పని ఎప్పుడండి? జగత్తు పునాది వేయబడక మునిపే. అంటే నిజంగా దేవుని యొక్క ఏర్పాటు ఎంత అద్భుతంగా ఉందండి. మన గురించి ఆయన ఎంతగా ఊహించుకున్నాడని చెప్పానంటే మనం అంత పరిశుద్ధంగా ఉండాలని చెప్పి ఆశిస్తూ ఉన్నాడండి. తర్వాత మనకి తెస్సలోనిక పత్రిక కూడా, తెస్సలోనిక 4వ అధ్యాయము 7వ వచనంలో మరొక చక్కని మాట ఉందండి. తెస్సలోనిక 4వ అధ్యాయము 7వ వచనం, మొదటి తెస్సలోనిక, పరిశుద్ధులగుటకి దేవుడు మనల్ని పిలిచెను గాని అపవిత్రులుగా ఉండుటకు పిలవలేదని చెబుతూ పరిశుద్ధత అంటే ఏంటో కొన్ని మాటలు ఇక్కడ వివరించే ప్రయత్నం చేశాడు మనకి పౌలు గారండి. 3వ వచనం చూస్తే, మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. మీలో ప్రతి వాడును దేవుని ఎరగని అన్యజనుల వలె కామాభిలాష ఎందు కాక పరిశుద్ధత ఎందును ఘనత ఎందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉండటయే దేవుని చిత్తము. పరిశుద్ధత అంటే ఏంటో ఒక చక్కని మాట అండి. జారత్వమునకు దూరముగా ఉండుటయే అని చెప్పిన మాట మనం జాగ్రత్తగా గమనించాలండి. తర్వాత వచనం నన్ను బాగా ఆకర్షించిందండి. తర్వాత మాట ఏం చెప్పానంటే 6వ వచనం, ఈ విషయమందు ఎవడును అతిక్రమించి తన సహోదరునికి మోసము చేయకుండవలెను. అంటే సహోదరునికి మోసం చేసినా సరే అది అపవిత్రత అనే మాట మనం అర్థం చేసుకోవాలండి.
అంటే ప్రభువు ఆ పరిశుద్ధత విషయంలో ఎంత స్పష్టంగా ఉన్నాడో చూద్దామండి. జారత్వము దూరంగా ఉండటం ఎంత ప్రాముఖ్యమో, సహోదరునికి మోసం చేయకూడదు. సహోదరుని చూసి వ్యర్థుడా అని చెప్పని పిలిచి సహోదరుని మోసం చేయకూడదు, అన్యాయం చేయకూడదు, ద్రోహం చేయకూడదు. అది కూడా అపవిత్రత అని చెప్పిన పదాన్ని జ్ఞాపకం చేసుకోవాలండి. ఆ విధంగా పరిశుద్ధంగా జీవించమని చెప్పి ప్రభు వాక్యం సెలవిస్తూ ఉందండి. అంటే మనం ఆదివారం పూట మందిరంలో ఉన్నప్పుడే కాకుండా మనం ఏ పని చేసినా సరే, ఎక్కడ ఉన్నా సరే పరిశుద్ధంగా ఉండాలని చెప్పని. కొంతమంది బైబిల్ చదువుతున్నప్పుడు ఎట చేస్తారని చెప్పానంటే పడుకొని చదువుతూ ఉంటారు, బొక్క బోర్లే చదువుతూ ఉంటారు, పడుకొని కాళ్ళేమో గోడకు పెట్టుకుని ఏమంటే బైబిల్ చదువుతూ ఉంటారు. ఇట్లా చాలా పరిశుద్ధంగా చదవాలండి, చాలా పవిత్రంగా చదవాలి. ఇది పరిశుద్ధమైన గ్రంథం కాబట్టి దేవుని యొక్క వాక్యం ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఎంత జాగ్రత్త చదువుకోవాలండి. ద్వితీయోపదేశకాండంలో ఒక చక్కని మాట ఉందండి. ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయము 14వ వచనంలో, 23:14, నీ దేవుడైన యెహోవా నిన్ను విడిపించుటకును నీ శత్రువులు నీకు అప్పగించుటకును నీ పాళెములో సంచరించుచుండును గనక ఆయన నీలో అసహ్యమైన దేనినైనా చూచి నిన్ను విడవకుండునట్లు నీ పాళెము పరిశుద్ధంగా ఉండవలెను. దేవుడిని దీవించడానికి వచ్చినప్పుడు, దేవుడు నీకు ఆశీర్వాదాలు ఇవ్వాలని చెప్పి వచ్చినప్పుడు ఎలా ఉండాలట? నీ గృహము, నీ పాళెము పరిశుద్ధంగా ఉండాలండి. దేవుడిని దీవించాలని వచ్చినప్పుడు ఆ సమయంలో టీవీలో ఏదో పాడు సినిమా చూస్తా కూర్చున్నావు అనుకో, దేవుడిని దీవించాలని వచ్చినప్పుడు సెల్ ఫోన్లో ఒక మూల కూర్చుని ఏదో పాపి సినిమా చూస్తా కూర్చున్నావు అనుకో, లేకపోతే భార్య భర్త ఇద్దరు కలిసి కూర్చుని ఇవాళ చవితి కదా, ఇవాళ విదే కదా, ఇవాళ మంచి రోజు కాదు ఏమండి, అలా నువ్వు లెక్కడదా కూర్చున్నావు అనుకో, దేవుడు చూసి అసహించుకొని పక్కకి వెళ్ళిపోతాడటండి. అంటే మందిరంలో ఉన్నప్పుడు ఒక రకంగా, బయట ఉన్నప్పుడు ఒక రకం కాదండి. ఏముందు వాక్యంలో, నీ శరీరమే దేవుని యొక్క ఆలయం కాబట్టి మరింత మనం పవిత్రంగా ఉండాలి. ఎవడైనా దేవుని యొక్క ఆలయమును పాడు చేస్తే దేవుడు వానిని పాడు చేయను. కాబట్టి మరింత పరిశుద్ధంగా పవిత్రంగా జీవించమని ప్రభు వాక్యం సెలవిస్తూ ఉందండి. 3 అంశాలు మనం చెప్పుకున్నామండి. ఏం చెప్పుకున్నామండి? మొట్టమొదటిగా దేవుడు ఎక్కడ నివాసం ఉంటాడు. మొట్టమొదటిగా సమాధానం కలిగిన గృహాల్లో దేవుడు నివాసం ఉంటాడు. కీర్తనలో దావీదు మాట్లాడుతూ సమాధానం కొరకు దాన్ని వెతికి దాని కొరకు వెంటాడము అంటాడండి. కీర్తన 34లో సమాధానాన్ని వెతికి దాని కొరకు వెంటాడాలటండి. అంటే సమాధానం కొరకు ఎంత ప్రయాసపడాలో. ఈనాడు ఆ సమాధానం లేక ప్రపంచం అల్లాడిపోతూ ఉందండి. శాంతి లేదు, డబ్బు సంపాదిస్తూ ఉన్నారు కానీ సమాధానం లేదండి. శాంతి లేదు, నెమ్మది లేదు. ఎప్పుడైతే ఆయన పాదాల వద్దకు వచ్చి నీ పాపాన్ని ఎప్పుడైతే ఒప్పుకుంటావో, ఆయన కాచిన రక్తంలో నీ పాపాలు ఎప్పుడైతే కడుక్కుంటావో నీకు నెమ్మది కలుగుతుంది, నీకు సమాధానం కలుగుతుందండి. నెంబర్ 2, విరిగి నలిగిన హృదయాలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ దేవుడు నివాసం ఉంటాడు. మూడవదిగా, ఏ గృహం అయితే పరిశుద్ధంగా ఉంటుందో ఆ గృహంలో ప్రభు నివాసం ఉంటాడండి. దేవుడు అట్టి కృప ఈనాడు మనలో ప్రతి ఒక్కరికి దయచేయునుగాక. ఆమేన్.